మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వారి అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నాం. అయితే ఫోటోగ్రఫీ ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనవాయితీ, అనేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతి రంగంలో ఉన్నట్టు దీనిలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో రాణిస్తున్నారు, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రంగంలో కూడా. దీనికి సంబంధించి మనకి ఈరోజు ఫోటోగ్రఫీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ సెక్రటరీ, దానికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు కూడా మనతో ఉన్నారు. అంటే ప్రాక్టికాలిటీ ఎలా ఉంది, ఇబ్బంది, ఒకవేళ బయటికి వెళ్తున్నప్పుడు మగవాళ్ళతో సమానంగా వీళ్ళకి అవకాశాలు వస్తున్నాయా, అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఎలా రాణిస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, భవిష్యత్తులో వారు ఏం కావాలని ఇంకా ఆశిస్తున్నారు, వాటికి సంబంధించి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ముందుగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు, దీనికి సంబంధించి ఎప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చారు చెప్పండి. నా పేరు జయమాధురి. నేను 23 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో, ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉంటున్నాను. అవునండి. అంటే నా పెళ్ళి అయిన తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి, మా సార్ చేస్తుండగా నేను కూడా నేర్చుకొని, ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకొని నేను కూడా స్టూడియోలో వర్క్ చేస్తున్నాను. ఆల్బమ్ మిక్సింగ్ చేస్తాను, నేను స్టూడియోలో ఫొటోస్ తీస్తాను, అన్నీ షాప్ మొత్తం మెయింటైన్ చేస్తాను. మా సార్ ఎటైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా మెయింటైన్ చేస్తాను. అలాగే కొన్ని అవుట్డోర్ షూట్స్ కూడా తనతో పాటు వెళ్ళి కొంచెం సాయంగా, అంటే నాకు కూడా వచ్చినంతగా నేను కూడా తీస్తాను. అలాగే నేనేం అందరికీ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చే ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వచ్చే మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే స్టూడియోలలో మిక్సింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వీడియో మిక్సింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆల్బమ్ మిక్సింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి తెలియట్లేదు ఇంతమంది ఉన్నారని. అంటే వరంగల్లో సుమారు 50 మందికి పైగా ఉన్నారు నాకు తెలిసి. ఇంకా అలాగే మా వరంగల్ జిల్లా అత్యధిక స్థాయిలో ఉన్నది. మా అధ్యక్షులు లింగమూర్తి గారు ఆధ్వర్యంలో ఇప్పటికీ 50వ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాము, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా 1900 మంది ఫోటోగ్రాఫర్స్ తోటి అంగరంగ వైభవంగా గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నామండి. మళ్ళీ మిమ్మల్ని దీనికి ఉన్న సమస్యలు అడుగుతాను. 50 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. వారు కూడా ఎన్ని సంవత్సరాల కింద ఈ ఫీల్డ్లోకి వచ్చారు, వారు ఎదుర్కొంటున్న సాధక బాధకాలు అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు? నమస్కారం అండి, నా పేరు లక్ష్మీదేవి. నేను 19 ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి, మ్యారేజ్ కాకముందు నుండి. నేను రెడిన్ కలర్ ల్యాబ్లో 13 ఇయర్స్ చేశాను. మళ్ళీ ఓన్గా పెట్టుకున్నాను. నేను అవుట్డోర్ షూట్ కూడా చేస్తాను. ఇప్పుడు మహిళలు అంటే బయటికి వెళ్తే ప్యాంట్ షర్ట్ వేసుకొని కెమెరా పట్టుకొని బయటికి వెళ్తే కొంచెం చిన్నగా చూసేవాళ్ళు ఉన్నారు, ఇబ్బందిగా. కానీ తప్పదు, మన కోసం, మనం అందరి కోసం. మహిళల దగ్గరికి, అమ్మాయి పెళ్లి కూతురు దగ్గరికి పోవాలంటే మనమే. ముస్లిం ప్రోగ్రామ్స్కి కూడా మాకు బాగా వస్తాయి. ముస్లిం ప్రోగ్రామ్స్లో లేడీ ఫోటోగ్రాఫర్కే ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతే కొంచెం ఇబ్బందిగా చూస్తుంటారు. దానికి మేమేం ఫీల్ కావట్లేదు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది లేడీ ఫోటోగ్రాఫర్స్ అయ్యారు. మా 33 జిల్లాలలో ఒక 500 మంది వరకు ఉన్నారు మా మహిళా ఫోటోగ్రాఫర్స్. స్టూడియోలో తీసేవాళ్ళు, ప్లస్ స్టేట్ మొత్తంలో స్టూడియోలో తీసేవాళ్ళు ఉన్నారు, బయట అవుట్డోర్ తీసేవాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు. మా వరంగల్లో 50-60 మెంబర్స్ వరకు ఉన్నారు. ఆల్బమ్ మిక్సింగ్ ప్లస్ వీడియో లేడీస్ కూడా, వీడియోగ్రఫీ కూడా ఉన్నారు మా దగ్గర. మొత్తం నా స్టాఫ్ అంతా లేడీసే. ఒక 6 మెంబర్స్ వరకు స్టాఫ్ ఉన్నారు. ఒక 10 మెంబర్స్ వరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళకి. ప్రస్తుతానికైతే నేను షాపు రన్నింగ్ చేస్తున్నాను, బాగుంది. నేను స్టేట్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. మేము గోల్డెన్ జూబ్లీ అంటే ప్రపంచంలోనే 50వ గోల్డెన్ జూబ్లీ చేసుకోవడం మా వరంగల్ జిల్లానే మొట్టమొదటిసారిగా. ఇక్కడ అసోసియేషన్ సంబంధించి లింగమూర్తి సార్ గారు ఇంత మెయింటైన్ చేయడం, ఇన్నేళ్ల నుంచి ఒక 20 ఎబోవ్ నుంచి సారే అధ్యక్షులుగా ఉన్నారు. దానికి మేము చాలా గర్వపడుతున్నాము. మహిళలం అందరం కలిసిమెలిసి, మీరు ఎవరన్నా అంటే నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా నేను డిజైనింగ్ ఫ్రీగా నేర్పిస్తాను, ఫోటోగ్రఫీ కూడా నేర్పిస్తాను, ఎవరన్నా వచ్చేవారు ఉంటే. ధన్యవాదములు. మేడం మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? నా పేరు వర్ష అండి. నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్లో ఉండి. నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది చేయబట్టి వర్క్ కూడా. ఫోటోగ్రఫీ కూడా తీస్తాను. అవుట్డోర్కి వెళ్తాను, ఇండోర్లో అవుట్డోర్లో అన్నీ చేస్తాను. సో నా దగ్గర కూడా లేడీ వర్కర్స్ చాలామంది ఫ్రీగా నేర్పిస్తాను. ఎవరికైనా కూడా అమౌంట్ తీసుకోకుండా. అంటే చాలామంది ఇప్పుడున్న దాంట్లో బయటికి లేడీస్ ఏంటంటే చేయడానికి ముందుకు రావట్లేదు.
ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్, సమ్ రీజన్స్, హస్బెండ్స్ రాని ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను ఇప్పుడున్న దాంట్లో లేడీస్కి నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, ఏదున్నా మనం చేసుకుంటేనే, ముందు అడుగు మనం వేస్తేనే ఇంకొకరు మనతో పాటు రాగలుగుతారు. సో ఒక అడుగు మనం ముందేసి మహిళలను ప్రోత్సహించుతూ మనం ఎదుగుతూ వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి, ఎదిగేటట్టు చేయాలి అనేది నా ఒపీనియన్. సో ఎవరు కూడా మహిళలు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మనం ఏంటనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో అది ఇది డిఫరెంట్ ఫీల్డ్. మీకు ఎట్లా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది? మా ఫ్యామిలీ సపోర్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం ఇదే ఫీల్డ్లో ఉంది. సో నా ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. మా మామయ్య చేస్తారు, ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వర్క్ చేస్తారు. సో వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను బయటకు వచ్చాను. అలాగే ప్రతి ఫ్యామిలీ కూడా మహిళలకు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడం, అంటే ఒక చరిత్రకు సాక్ష్యం ఫోటోలు మనకు తెలుసు, దానికి ఎంత ప్రియారిటీ ఉందో. ఇటువంటి పరిస్థితులలో సెల్ ఫోన్లోనే ఇప్పుడు చాలా వరకు ఫోటోలు తీస్తున్నారు. అంటే పెళ్ళిళ్ళు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా డిజిటల్ను బంధిస్తున్నారు. వాటి ప్రభావం మీ మీద ఏమైనా ఉందా? చాలా వరకు పడిందండి స్టూడియోలకి. అంటే పలానా అంటే ఒక కార్యక్రమానికి రెడీ అవుతారు, ఓ పండుగ రోజు రెడీ అయ్యారు అనుకోండి, ఆ రోజు ఫోటో దిగాలని అంటే మా స్టూడియోకే రావడం జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే సెల్ ఫోన్ చేయబట్టి ఆ సెల్ఫీలు దిగుతున్నారు, అయిపోయిందండి, ఇంకేం ఫోటో దిగుతామన్న ఉద్దేశంతో రావట్లేదు. కానీ పాస్ ఫోటో మాత్రం తప్పకుండా మాకు ఆ పాస్ ఫోటో చేయబట్టే మా స్టూడియోలు బాగా నడుస్తున్నాయని మేము అనుకుంటున్నాం. మీకు ఎట్లా సపోర్ట్ ఉంది? అంటే ఇప్పుడు బయటికి అవుట్డోర్లు కానీ ఇప్పుడు మేడం చెప్పినట్టుగా పెళ్ళిళ్ళకు వాటికి వెళ్తుంటారు, మీకు రాత్రి పగలు లేకుండా తిరుగుతుంటారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే సాయంత్రం వరకు అని చెప్తారు ప్రోగ్రాము, కానీ 4 అవుతుంది, తర్వాత 5, 6, 7 లాస్ట్కి 9 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు నైట్ పూట ప్రయాణం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కొన్ని జెంట్స్ కొంతమంది 12కి తెల్లవారుజామున 3 గంటలకి అటెండ్ అయ్యి వస్తుంటే ప్రమాదాలు కూడా జరిగినాయి. అట్లాంటి మరణాలు కూడా జరిగినాయి. ఈ 2-3 సంవత్సరాలలో చాలా జరిగినాయి. దానికి మేము ప్రత్యేకంగా అంటే మా అసోసియేషన్ తరఫు, అంటే రాష్ట్ర అసోసియేషన్ తరఫు కుటుంబ భరోసా అనే కుటుంబ భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని సంఘం యొక్క వ్యక్తి దగ్గర నుంచి 10 రూపాయలు కలెక్ట్ చేసి దాన్ని 1,70,000 రూపాయలు పోగు చేసి వాళ్ళకు కుటుంబానికి అందజేయడం జరుగుతుంది అసోసియేషన్ తరఫు. అంటే ఇప్పుడు కెమెరాకు సంబంధించి కూడా చాలా మార్పులు, అన్ని రంగంలో మార్పులు వచ్చినట్టే కెమెరాకు సంబంధించి కూడా మార్పులు జరిగాయి. అంటే దీని పెట్టుబడి కూడా ఆ స్థాయిలో ఉంటుందా? లక్షల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా? అంటే 5 lakhs నుంచి 10 lakhs ఎబో వరకు అవుతుంది కెమెరాని బట్టి. కాకపోతే ఇప్పుడున్న అంత అమౌంట్ పెట్టినా కూడా మాకు రిటర్న్స్ ఏం రావట్లేదు. ప్రతి ఒక్కరు ఫోన్లలో తీసుకోవడం అనేది చేస్తున్నారు. ఒకటి ఏం ఆలోచిస్తున్నారంటే 1 గంట 2 గంటలు వేసే డెకరేషన్కు లక్షలు పెడుతున్నారు. మా ఫోటోగ్రఫీ ఒక 100 years 80 years ఉండే ఫోటోగ్రఫీకి ఫోటోలు అంటే దేనికైనా సాక్ష్యం కావాలంటే మా ఫోటోగ్రఫీ కావాలి. దాని మీద అసలు ఎందుకు గవర్నమెంట్ మా మీద చిన్న చూపే ఉంది, జనాలకి కూడా మా మీద చిన్న చూపే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 180 ఏళ్ళు ఉండే ఫోటోగ్రఫీ కోసం డబ్బు ఖర్చు పెడతలేడు. ఆ రోజు ఫంక్షన్ ఫుడ్కు పెడతాడు, తాగడానికి పెడతాడు, డెకరేషన్కి పెడతాడు. కానీ మా వరకు వచ్చేసరికి డబ్బు దగ్గర ఇబ్బంది పెడుతున్నారు. అది కొంచెం అందరు ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10 years 20 years మనకు మనవరాళ్ళు వచ్చేసరికి మనం చూపించేది ఏంటిదంటే ఫోటోగ్రఫీ. ఫోటో లేనిది మీరు దేన్ని చూపించలేరు. కానీ దాన్ని మీరు ఎందుకు ఆలోచిస్తలేరో ఒకసారి జనాలు కూడా ఆలోచించాలని నా కోరిక. నేను ఈ ఫోటోగ్రఫీలో 19 years నుంచి ఉన్నా. అంటే నాకు తల్లి తరపున అత్తగారి తరపున ఎవరు లేరు. నేను సింగిల్గానే ఈ ఫీల్డ్కి వచ్చాను. రెడిన్ ల్యాబ్లోనే నా గురువులు వాళ్ళతోటే ఉంటున్నాను. లింగమూర్తి సారు, తిరుపతి సారు, ఓదల్ సార్ గారు నా గురువులు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతిదీ ఎవరన్నా కెమెరా రెంట్ అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నది ఏమైందంటే బాగా చిల్లర అయిపోయింది మా ఫీల్డ్ అనేది. మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా హెల్ప్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. మేము ఏ హెల్ప్ లేక మేము మనిషికి 10 రూపాయలు వేసుకొని చనిపోయిన వారికి 1,50,000 60,000 4 లక్షలు అట్లా 100 రూపాయల పథకం అని అది మా కుటుంబ భరోసా అని హుస్సేన్ సార్ గారి ఆధ్వర్యంలో
అందరం కలిసి చేస్తే అది సక్సెస్ అయింది. దాన్ని ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గానే తీసుకొస్తున్నాం. కానీ మాకంటూ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులకైనా ఇవ్వాలి గవర్నమెంట్ అనేది నా కోరిక. అది మీ దృష్టి ద్వారా వాళ్ళకి తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం, అంటే ఇప్పుడు అసలు వ్యయం అయితే తీసుకెళ్లారా? గవర్నమెంట్ ఇచ్చే ఏమైనా సపోర్ట్ గతంలో వచ్చింది ఎవరికైనా? మాకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ నుంచి రాలేదు. అన్ని వృత్తుల వాళ్ళకు కేటాయించారు కానీ మా ఫోటోగ్రఫీ ఫీల్డ్కి మాత్రం ఇంతవరకు రాలేదు. మా అధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షులు గారు, మా జిల్లాల అధ్యక్షులు అందరు కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అయితే ఏమీ రాలేదు, మాకు అందలేదు. ఇంకొక విమర్శ అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫోటోగ్రఫీని తక్కువ చూస్తున్నారు, ఆ బడ్జెట్ పెడతలేరని. ఇంకొక విమర్శ ఏముందంటే ఫోటోగ్రఫీ బడ్జెటే చాలా ఆక్రమిస్తున్నది. ₹1,000 మిక్సింగ్ చేసి వీడియో ఆల్బమ్లు అందించే వరకు ₹1,00,000 అవుతున్నాయి. ఏమంటారు? లేదండి, అంటే ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు మా కష్టం మాకే తెలుస్తుంది. ఇప్పుడు నార్మల్లీ ఒక ఫోన్లో ఫోటో తీసి దాన్నే ప్రింట్ వేయించుకుంటున్నారు. ₹1,00,000 ఐఫోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఈవెంట్, ఇప్పుడు మీ పెళ్ళి అంటే ఒక మేడం అన్నట్టు ఒక 100 years ఒక మెమరీ రేపటికల్లా మీ తరాలకు చూపించుకోవాలన్నా కూడా ఒక ఫోటో చూపిస్తే ఆ తరంలో మేము ఇలా ఉండేవాళ్ళము అని ఒక మెమరీ, లైఫ్ టైం మెమరీ ఇచ్చేవాళ్ళం మేము. డెకరేషన్స్కి లక్షలు ఒక రోజులో వాడిపోయే పూలకు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు లక్షలు. కాకపోతే మేము ఒక 100 సంవత్సరాలకు మెమరీ ఇచ్చే దాంట్లో మేడం అన్నట్టు చిన్న చూపు చూస్తున్నారు. ఇంత అమౌంట్ అంత అమౌంట్ అంటే అది మేము పెట్టుబడి పెడితేనే మీకు అది వస్తుంది. కానీ మేము పెట్టిన పెట్టుబడికి మాకేం రావట్లేదు. అట్లాగే దీనిలో సాధక బాధకాలు చెప్పారు. దాదాపు ఒక్కొక్కసారి 10 గంటలు 12 గంటలు కంటిన్యూగా నిలబడాల్సి వస్తుంది. దాన్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అవును సార్, నిద్ర లేక కనీసము వచ్చిన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్కి షెల్టర్ కూడా ఇచ్చే పొజిషన్లో ఎవ్వరు ఇవ్వట్లేదు. ఒక మనిషిగా కూడా చూడటం లేదు సార్. కొంతమంది భోజనం గురించి కూడా కనీసం సరే కూర్చోడానికి కూడా చేరిచ్చే వాళ్ళు కూడా లేరు. చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు. ఒక రోజంతా మీకోసం కష్టపడి నించొని కూర్చోకుండా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి మిమ్మల్ని నవ్వండి సార్ అని మేము బాధపడుకుంటూ మిమ్మల్ని నవ్విస్తూ ఫొటోస్ తీస్తున్నాం మిమ్మల్ని. ఆ చిన్న రెస్పాన్స్ కూడా మాకు ఎవరు ఇవ్వరు. అది చాలా బాధపడతాం మేము దానికి. కుటుంబాలను వదిలేసుకొని నైట్ అంటూ ఎక్కడికంటే అక్కడికి వచ్చి ట్రావెల్ చేస్తూ మీకోసం మేము వచ్చినప్పుడు కొంచెం రెస్పాండ్ అవుతే బాగుంటుంది అని నా అభిప్రాయం. అండ్ ప్రోగ్రామ్స్ అమౌంట్ విషయంలో కూడా అందరూ అనుకున్నట్టు మీరు అన్నారు ఇప్పుడు పెద్ద మొత్తంలో ఫోటోగ్రాఫర్సే తీసుకుంటున్నారు అని అంటే అది పెద్ద ఈవెంట్స్ ప్రొఫెషనల్స్, మేము కూడా ప్రొఫెషనల్సే. కాకపోతే ఏంటి అంటే ఈ అనుకోవడం ఇప్పుడు అన్నారు కదా ఎక్కువ తీసుకుంటున్నారు అని జనాల అపోహ వల్ల మేము ఎదగలేకపోతున్నాం. రైట్ మేడం, చివరిగా చెప్పండి, ఇంకా ప్రభుత్వం నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి మాకు అంటే కనీసం పింఛన్ టైప్ లేకపోతే ఓ మనిషికి 60 గజాలన్న మాకు ఫోటోగ్రాఫర్స్కి ఓ 50 years వరకు కంపల్సరీ ఎన్ని ఇయర్స్ ఫీల్డ్లో ఉన్నారు వీళ్ళు చూసైనా ఇవ్వండి. అందరికీ ఇవ్వమని మేము అనట్లేదు, కనీసం సీనియర్స్ని బట్టన్నా ఒక 50 గజాలన్నా ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళకు 50 గజాలన్నా గవర్నమెంట్ ఆదుకోవాలని నేను అనుకుంటున్నాను. జనాలు కూడా అంటే ఆలోచించండి కొంచెం, మీ ఫోటోగ్రఫీ మంచిగా ఉండాలని అంటే డబ్బులు పెట్టాల్సిందే. ఇప్పుడు మేము కూడా లక్షలు పెట్టి మీకు తక్కువ తీయాలంటే తీయలేము. ఆ లక్షలలో ఇంత ఫోటోగ్రఫీ చేసినప్పుడు మీరు మాకు సహకరించి మీ అందమైన చిరునవ్వును మీరు ఎప్పుడు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మేడం, మీరు చివరిగా చెప్పండి, 50 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు, ఇట్లా కొత్తగా అడుగు పెట్టే వాళ్ళ మీరు ఇన్ని సమస్యలు చెప్పారు, మరి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? అంటే ఒక ప్రోగ్రాం ఒప్పుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా అంటే ఒక రేట్ అనేది ఫిక్స్ ఉండాలి. వేరే వాళ్ళు చెప్తే అరే వాళ్ళు తక్కువ తీస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ సైడ్ కాంపిటీషన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మన వ్యాపారాన్ని పెంచుకోవాలి. నిర్ణయించాలి కదా, అసోసియేషన్ నిర్ణయించామండి, దానికి కట్టుబడి ఉండాలి కదా. మనం అంటే మేము కూడా ఒక ఐకమత్యంగా ఉండి దాన్ని మంచిగా చేసుకోవాలనే కోరుకుంటున్నాను నేను. వచ్చే వాళ్ళకు కూడా అదే చెప్తున్నా, ఏదైనా ఉంటే పూర్తిగా నేర్చుకొని రంగంలోకి రావాలి. ఇక్కడ తక్కువ అక్కడ తను తక్కువ తీస్తున్నాడు అని అంటే మీకు తక్కువ క్వాలిటీ పేపర్ ఇస్తారు. అది అన్ని నిజాలు చెప్పారండి. ఒక 3 types ఆఫ్ పేపర్ ఉంటాయి ఇందులో.
ఇప్పుడు మామూలుగా మనం డ్రెస్ కొనాలంటే ఫుట్పాత్కి ఎట్లా ఉంటుందో మంచి షాప్కి ఎట్లా పోతామో అలాగే ఉంటుంది, డబ్బును బట్టే ప్రింట్ ఉంటుంది. కాకపోతే చెప్పడం ఏంటంటే కామన్గా అన్నీ సేమ్ ప్రింట్, నేను క్వాలిటీ ప్రింటే ఇస్తానంటారు కానీ అది తప్పు ముచ్చట. క్వాలిటీ మామూలే. అందులో 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలలో మీకు కస్టమర్కు తెలియదు, అన్నీ సేమ్ అనిపిస్తుంది. డబ్బును బట్టే ప్రింట్ ఇస్తారు సార్ ఎవరైనా కూడా. మీరు ఒకసారి ఆలోచించుకోండి జనాలు కూడా. అంటే ఈ రంగానికి సంబంధించి ఎట్లా ఏకం చేయదలుచుకున్నారు, ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏంటి, ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు? సజెషన్ అంటే సార్ అందరం కలిసి ఇప్పుడు మాకు ఒక అసోసియేషన్ ఉంది. ఏదున్నా ఏ మీట్ ఉన్నా అసోసియేషన్లో మేము మాట్లాడుకొని చేస్తాము. సో ఫ్యూచర్ మాకు మహిళా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మేము కూడా కమిటీని కోరుకుంటున్నాం చేయాలి అని చెప్పేసి.